మన ఆలయాల్లో లడ్డూలకు టెస్టులు కాదండి, ప్రతి ఆలయంలో ఉన్న ప్రతి తెలంగాణ అవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న ప్రతి ప్రసాదాన్ని టెస్ట్ చేయాలి. ఎందుకంటే మొత్తం ఫుడ్ అండ్ సేఫ్టీ అథారిటీ సంబంధించి పక్క దేశాల నుంచి లేదంటే కొన్ని బయట కంట్రీస్ నుంచి మిక్స్డ్ అన్ని రకాల ఎసెన్స్లు అన్ని రకాల కెమికల్స్తో మిక్సప్ అయిన నెయ్యి తయారయ్యి బయట నుంచి వస్తుంది. మన దేశంలో గుజరాత్లో, రాజస్థాన్లో పాడి పరిశ్రమ చాలా గట్టిగా ఉంది. ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలో, కర్నూలు జిల్లాలో పాడి పరిశ్రమ చాలా పెద్దది. సో వీళ్ళని ఎంకరేజ్ చెయ్యరు. ఒక ఆవు ఉంటే ఇంకొక 4 ఆవులు ఇస్తే వాడు పోషించుకుంటాడు. అలాంటి కార్యక్రమాలు చెయ్యరు. యాదవ్ కమ్యూనిటీస్ ఉన్నాయి ఊర్లలో. యాదవ్ కమ్యూనిటీస్ ఓన్లీ వాళ్ళ వృత్తి ఏంట్రా అంటే వాళ్ళు గేదెలను, బర్రెలను లేకుంటే ఆవులను పెంచుకొని, మేకలను పెంచుకొని వాటిపైన జీవనాధారం సాగిస్తారు. అలాంటి వాళ్ళకి ఎక్కడ ఆర్థిక సహాయమో లేదా ఉపాధో లేకుంటే 4 బర్రెలను, గొర్రెలను ఇచ్చే పరిస్థితి అయితే ఉండదు. సో ఏదీ లేదు, ఆవు బతకద్దు. తెలంగాణ ఆవుని బతకనివ్వరు. ఆవునేమో గోమాంసం కింద వాడతారు కానీ ఆవుని బ్రతకనివ్వరు. కానీ ఆవు నెయ్యి కావాలి. గోరక్ష చెయ్యరు. గోవు నుంచి వచ్చే నెయ్యి కావాలి. గోవులన్నీ అంతరించిపోయిన తర్వాత గో నెయ్యి ఎక్కడి నుంచి తెస్తారు? అసలు తిరుపతిలో జరిగింది ఏంటంటే గత 5 సంవత్సరాలుగా స్వామివారిని ఉపవాసంలో పెట్టారు. ఆయనకు తెలుసు, మనకు తెలియదు అందుట్లో పంది కొవ్వు ఉందా, ఆవు వేరే ఇంప్యూరిటీస్ ఏమున్నాయని. కానీ స్వామివారికి అయితే తెలుసు కదా. మనం వెళ్ళి చేతులెత్తికే మొక్కే దేవుడికైతే అది ఇంప్యూరిటీ అని చెప్పి క్లియర్గా తెలుసు. ఒక్క లడ్డులో వాడలేదు, ప్రతి ప్రసాదంలో వాడారు, ప్రతి దద్దోజనంలో వాడారు, పులిహారల్లో వాడారు నేతిని, ప్రతి దాంట్లో ఆ నెయ్యిని వాడారు. స్వామివారికి క్లియర్గా తెలిసి ఉంటే అది ఆయన ఉపవాసమే ఇచ్చేసి ఉంటారు ఈ 5 ఏళ్ల పాటు. మరి ప్రతి గుళ్ళో ఇదే కల్తీ జరిగితే అక్కడ దేవుడికి పెట్టే నైవేద్యంలో నాన్ వెజ్ ఉంటే, మరి బ్రాహ్మిన్స్ ఉన్నారు ఇన్ని సంవత్సరాలుగా తిరుపతి ప్రసాదాన్ని కళ్ళకద్దుకొని తింటున్నారు అంటే వాళ్ళందరినీ ఓవర్ నైట్లో మీరు నాన్ వెజిటేరియన్స్ చేసినట్టే కదా, శాకాహారుల నుంచి మాంసాహారులుగా మార్చినట్టే కదా. రకరకాల రూపాల్లో మాకు పిగ్ ఆయిల్ అని, ఫిష్ ఆయిల్ అని, ఇంకో ఆయిల్ అని ట్యాబ్లెట్స్ రూపంలో కావచ్చు, రకరకాల ఎసెన్స్ రూపంలో కావచ్చు, ఫుడ్ ఆర్టిఫిషియల్ ఫుడ్స్ రూపంలో కావచ్చు మనం రోజు తింటున్నాం. తింటున్న ఫుడ్తో పాటు దేవుడు స్వామివారి ప్రసాదాన్ని కూడా ఇలా కల్తీ చేస్తే మరి దుర్మార్గం ఇది. సో 5 ఏళ్ల పాటు శాకాహారులందరూ మాంసాహారులు అయిపోయారు. ఇక్కడ ఆవుని బతికించరు, గోరక్ష చెయ్యరు, గోవుల్ని వృద్ధి చెందనియరు, గోవుల్ని పంచరు. యాదవ్ కమ్యూనిటీకి కానీ ఇంకేదైనా కమ్యూనిటీకి కానీ ఎవరైనా ఔత్సాహికులు మేము ఆవుల్ని పెంచుకుంటాం, గేదెలు పెంచుకుంటాం, మాకు పాడి పరిశ్రమ ఉంది, లేదంటే మాకు వ్యవసాయ క్షేత్రాలు ఉన్నాయి, మాకు సపోర్ట్ చేయండి అంటే ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచించవు. రాత్రికి రాత్రి వచ్చి ఆవు నెయ్యి కావాలంటే వీళ్ళకి ఏడు నుంచి వస్తుంది? ఏ ఆవు ఇస్తుంది? సరాసరి ఆవు నుంచి ఏమన్నా పితికితే నెయ్యి కారుతుందా? ఆవుని బతకనివ్వరు, ఆవు నెయ్యి మాత్రం కావాలి. ఈ ఆవు నెయ్యి కోసం కొట్లాడే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ గోరక్ష మీద ఫైట్ చేయాలి. ఎందుకంటే ఫస్ట్ గోవు ఉంటేనే కదా నెయ్యి ఉండేది. గోరక్ష మీద ఫస్ట్ ఫైట్ చేసి తర్వాత లడ్డు గురించి మాట్లాడితే బాగుంటుంది ఈ పవన్ కళ్యాణ్ గారు కూడా. హైదరాబాద్ను స్కిల్ హబ్గా మారుస్తాం, 2 నెలల్లో మరో 35,000 ఉద్యోగాలు సీఎం రేవంత్ రెడ్డి. దసరాకు ఇందిరమ్మ కమిటీలు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గతంలో ఏంటంటే పెద్ద స్టేజ్లో వేసుకొని వెళ్ళిన ప్రతి చోట ఒక గుడి ఉండేది, ఆ గుడి మీద ఒట్టేసేసి అబద్ధాలు చెప్పేటోడు. ఇక్కడ కూడా ఏంటంటే ఎక్కడ ఏ మీటింగ్ జరిగితే అక్కడికి వెళ్ళి ఇక్కడ ఒక 50,000 ఉద్యోగాలు, ఇక్కడ 30,000 ఉద్యోగాలు, ఇక్కడ 20,000 ఉద్యోగాలు అని చెప్తున్నాడు. ఉన్న వ్యవస్థలన్నీ కుప్పకూలిపోతున్నాయి, ఉన్న వ్యాపారాలే నాశనం అయిపోతుంటే ఇంకా కొత్త ఉద్యోగాలు ఎక్కడి నుంచి తెస్తారు సార్? ఎవరికి ఇస్తారు సార్? కాల్ సెంటర్లో ఎంతమంది కాల్ సెంటర్లో వ్యాపారాలు ఉద్యోగాలు పోయి ఇంటికి వెళ్ళిపోతున్నారు తెలుసా? అమీర్పేట హాస్టల్స్లో, మాదాపూర్ హాస్టల్స్లో, నెక్లెస్ రోడ్ హాస్టల్స్లో వెళ్ళి చూడండి స్టూడెంట్స్కి ఎంతమందికి ఉపాధి కోల్పోయి ఉన్నారు. మూసీపై యాక్షన్ ప్లాన్. రివర్ బెడ్లో 2,166 ఇండ్లు ఉన్నట్లు గుర్తింపు. ఇక్కడ వారిని ఖాళీ చేసేందుకు ఒప్పించనున్న టీమ్స్. రివర్ బెడ్లోని వాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, బఫర్లోని వాళ్లకు నష్టపరిహారంతో పాటు ఇండ్ల కేటాయింపు. సార్ నాకు అర్థం కాదు, మీరు పొట్ట కోసిన తర్వాత ఏం ఆపరేషన్ చేయాలని ఆలోచిస్తారా? స్కానింగ్ చేసి ఏ ఆపరేషన్ చేయాలో తెలుసుకున్న తర్వాత పొట్ట కోస్తారా? ఆల్రెడీ పొట్ట కోసేసి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎదుగుతున్నాడు లోపల ఏం ఆపరేషన్ చేయాలని. ఇప్పుడు కనపడింది అపెండిక్స్ చేయాలి లేదంటే బిడ్డను తీయాలి బయటకని. అరే కూలగొట్టి 2 నెలల నుంచి రోడ్డు మీద ఉన్నారు. వర్షాకాలం, వర్షాలు పడుతున్నాయి, దిక్కు దివానం లేదు, పరిస్థితి లేదు, వాళ్ళకి ఉపాధి లేదు, పిల్లలు రోడ్డు మీద ఉన్నారు అంటే ఇప్పుడు వచ్చిస్తాడంట మూసి రివర్కి. హైడ్రా కమిషన్ తయారు చేసేటప్పుడే అసలు ఎవరికేమి ఇవ్వాలని చెప్పకుండా అడ్డగోలుగా వ్యవహరించి ఇప్పుడు ఏం చేస్తావు? డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటే కట్టిని ఇస్తాడా? ఇప్పుడు కట్టించి ఇస్తాడా? కట్టించే వరకు వీళ్ళు ఎక్కడ ఉండాలి?
4 రోజుల్లో కులగణన గైడ్ లైన్స్, అది పూర్తయ్యాకే స్థానిక ఎన్నికలు. పిసిసి చీఫ్ మహేష్ కుమార్. కులగణనకు బీజేపీ వ్యతిరేకం, బీఆర్ఎస్ 10 ఏళ్ల అధికారంలోకి ఉండి కూడా చేయలేదని ఫైర్. పిసిసి కమిటీలో బీసీలకు 50% పదవులు ఇస్తామని ప్రకటన. పిసిసి కమిటీలో బీసీలకు 50% పదవులు ఇస్తామని అంటే 85% ఉన్న బీసీలకి ఖచ్చితంగా ఇవ్వాలి. బీసీలకి ఒక బడ్జెట్ పెట్టాలి. 20,000 నుంచి 30,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఇస్తే తప్ప వాళ్ళని ఆదుకునే పరిస్థితుల్లో ప్రభుత్వాలు లేవు. కాళేశ్వరం కార్పొరేషన్కు అప్పులు ఇస్తలేవు. ఎవరు ఇయ్యారు సార్ కాంగ్రెస్ని చూసి? పాలమూరుకు 27,000 కోట్ల ఖర్చు చేసి 1 ఎకరాకు నీళ్లు ఇవ్వలేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అసలు ఏదెక్కడ ఉందో తెలియదు. బయటకు పోతే నవ్వుతున్నారండి డిపార్ట్మెంట్ని చూసి. ఆల్ ఇన్ వన్గా డిజిటల్ కార్డులు, ఆరోగ్య, ఆస్తులు, సంక్షేమ వివరాలని నిక్షిప్తం. న్యూ ఇయర్లోగా అందజేసేందుకు ప్రభుత్వం కసరత్తు. పైలట్ ప్రాజెక్టుగా ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో ఒక గ్రామం, ఒక పట్టణం, అక్కడ ఫీడ్బ్యాక్ ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా అమలు. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచన. స్కిల్కు కేర్ ఆఫ్ హైదరాబాద్, సాంకేతిక నైపుణ్యతకు డెస్టినేషన్గా మారుస్తాం. ఆపరేటర్లదే పెత్తనం, ధరణి పోర్టల్లో వారి పాత్రపై ఆరా. ఈ ధరణి పోర్టల్లో ఆపరేటర్ల పెత్తనం అంటే ఐఏఎస్లకు తెలియకుండా ఆపరేటర్లు ఏం చేయలేరు. మనం గతంలో కూడా ఆపరేటర్ల మీద ఇలాగే మనం చాలా స్టోరీస్ చేసినప్పుడు చాలామంది ఆపరేటర్లు వచ్చారు. సార్ మేము చేస్తే ప్రభుత్వం కళ్ళు మూసుకొని ఉందా? మా పైన రెగ్యులేటరీ లేదా? మా పైన కొలాజియమ్స్ లేవా? మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరా? ఖచ్చితంగా మాకు ఆఫీసర్ల ఇన్స్ట్రక్షన్స్తోనే మేము చేస్తాము. మేము అవుట్సోర్సింగ్ వాళ్ళం కాబట్టి మమ్మల్ని తప్పించే ప్రయత్నం, లేదంటే నిన్న మా పైన మోపి వాళ్ళు బయటపడే ప్రయత్నం చేస్తున్నారు తప్ప మాకు అలాంటివి తెలియజేస్తారని చెప్పేసి ఆపరేటర్లు నెత్తినోరు కొట్టుకుంటే మనం కూడా రియలైజ్ అయ్యాం. ఎస్, ఎక్కడెక్కడ ప్రాబ్లం జరుగుతుందనేది మనకు కూడా ఒక ఎక్స్ప్లెనేషన్ వచ్చింది. RRR వరకు ఆరోపణల పర్వం. నగరాల్లో లక్షలు వెనకేసుకుంటున్న వైనం. పొరుగు రాష్ట్రాల్లోనూ భూ కొనుగోళ్లు. స్పెషల్ బ్రాంచ్ ఇంటెలిజెన్స్తో ఎంక్వైరీ. గ్రామీణ ప్రాంత ఆపరేటర్లకే కష్టాలు. 2.25 కోట్ల గంజాయి పట్టివేత. ఆదిలాబాద్ జిల్లాలో